పవన్ కళ్యాణ్ తను ఒక మెసేజ్ ప్రజలకి ఇవ్వాలనుకుంటున్నారేమో అని నా డౌట్. ఏంటంటే ఏంటది? రేషన్ ని అక్రమంగా జరగకూడదని నేను ప్రయత్నించాను. అలాగే బిల్ట్ షాపులు అంగీకరించని నేను ముందే చెప్పాను. అట్లాగే పేకాట వద్దని నేను ముందే చెప్పాను. దాని మీద నివేదికలు కూడా అడిగాను. అట్లాగే ఈ రౌడీజాన్ని సహించను, పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళని బెదిరించద్దని కూడా నేను చెప్పాను. అలాగే రాజకీయ అదేది ఉద్యోగుల అవినీతి, లంచాలకు సంబంధించినటువంటిది వద్దని నేను చెప్పాను. మీరు విన్నారు. కావాలంటే ముఖ్యమంత్రితో పాటు ఆయన పక్కనే కూర్చుని చెప్పాను. అయినా సరే జరిగిపోతా వచ్చినాయి, దాన్ని నేను సహించలేకపోతున్నాను అని ఏమన్నా భవిష్యత్తులో మాట్లాడడానికి అనుగుణంగా ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతున్నారా అన్నది నా సందేహం. ఫ్యూచర్ కోసం ఈ 5 పాయింట్లు నాకు కనిపించినాయి ఈ మధ్య కాలంలో. ఇవన్నీ ఒక భారతీయుడుగా, ఒక ఆంధ్రుడుగా, ఒక పౌరుడిగా, ఒక జర్నలిస్ట్ గా మనం కోరుకునేవి. అవన్నీ లేని సమాజం అంతే, సపోర్ట్ చేయాలి. వాటిని మనందరం సమర్థిస్తాం. కానీ వాటన్నిట్లలో ఒక పాలకుడిగా నేను ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే నేను పాలకుడిని కాదు, చంద్రబాబు పాలకుడు. ఆయనకి నేను సంపూర్ణ మద్దతు ఇచ్చినా కూడా ఆయన చేయలేకపోయాడు. కాబట్టి నాకు మద్దతు ఇవ్వండి, నన్ను సీఎం చేస్తే నేను చేస్తానని చెప్తాడా ఏంటి భవిష్యత్తులో అన్నది నా సందేహం. అంత వ్యూహం ఉందంటారా? ఉండొచ్చేమో. ఎందుకు అంటే ఇప్పుడు మనం